ఆంధ్ర వనవాస కళ్యాణ ఆశ్రమం మరియు బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మరియు గంగవరం మండలాల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర వనవాసి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని, మన గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, మన భారత హిందూ సాంప్రదాయాల్లో ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయని తెలియజేశారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల గిరిజనులు ఎందరో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని డాక్టర్ తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు అడ్డతీగల మరియు గంగవరం మండలాలకు చెందిన ప్రజలు ఈ వనవాసి వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, వనవాసి అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా మన గ్రామ ప్రజలందరికీ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఉచిత వైద్య శిబిరం ఏదైతే ఉందో అక్కడి నుంచి మన డాక్టర్ గారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ ప్రాంతానికే కాదు, మేము గత ఒక 2-3 నెలల నుంచి కూడా ఎక్కడైతే మారుమూల ప్రాంతంలో మన గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వైద్యం అందక చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంత దూరం హాస్పిటల్కి వెళ్ళలేము, చేయలేము, చూపించుకోలేము అనే ఉద్దేశంతో. అలాగా మన ఆ యొక్క విధి విధానాలు కలిగినట్టు మన యొక్క గిరిజన బిడ్డల కోసము ఈరోజు ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం వాళ్ళు ఉచితంగా సేవలు అందించడం కొరకే ఈరోజు మన ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ఎంత పెద్ద జబ్బులు అయినప్పటికీ, ఆపరేషన్స్ అయినప్పటికీ అన్ని విధాలకు కూడా మనం సహకారం చేయొచ్చు ఉచితంగా. హాస్పిటల్కి వెళ్ళిన ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితిలో మన గిరిజన ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒక ఆపరేషన్ విషయం అయితే మన వాళ్ళే, అంటే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హాస్పిటల్ ఎక్కడైనా ఉంటుంది, ఆ దగ్గర ప్రాంతాల్లో మన డాక్టర్ గారు కూడా ఉంటారు. తెలియకపోతే మనకు ఒక సిబ్బంది ఉంటుంది, ఒక టీం. ఆ టీం తీసుకెళ్ళి హాస్పిటల్లో మంచిగా ఎక్కడ ఉండాలి, ఎక్కడ వైద్యం చేయించాలి, ఎక్కడ ఆపరేషన్ చేయించాలి, మీరు ఎక్కడ ఉండాలి, తిరిగి రిటర్న్ వచ్చేంత వరకు ఆ ప్రాంతం సిటీ నాకు తెలియదు, నేను వెళ్ళలేను అనుకుంటే అంత స్పెషాలిటీ కల్పిస్తూ మనకు ఒక మంచి సేవ అందించేటువంటి ఒక టీం ఉంది. మనకు అన్ని రకాలుగా కూడా ఆపరేషన్ అవని అన్ని రకాల జబ్బులకి మన వాళ్ళు సహాయంగా ఉంటారు. ఉచితంగా మీకు అందించడానికి ఒక మంచి ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి మీరందరూ సద్వినియోగం చేసుకోండి. ఇప్పటి వరకు మనము చాలా ప్రాంతాలు, మన చింతూరు అవని, అదే మన అడ్డతీగల మండలంలోని లోపల ప్రాంతాలు, వీరవరం, అలా చాలామంది, అంటే 2000 మందితో మనం వీరవరంలో చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆపరేషన్ అవని లేకపోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మనం ముందుకు వచ్చి సహాయం చేసుకుని తీసుకెళ్ళడానికి కూడా మనం చేయించడం జరిగింది. మేమే దగ్గర నుండి డాక్టర్ గారు వచ్చి ఉన్నారు. అదే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినటువంటి ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కూడా చూపిస్తే వాళ్ళకు కూడా కొన్ని మెడిసిన్స్ ఇచ్చామా, ఇది మీరు వాడండి, కొనలేని పరిస్థితులు అయితే మన దగ్గర మందులు ఉన్నాయని మనం ఇవ్వడం కూడా జరిగింది. అలా చాలామందికి నయం అవుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక ప్రాంతంలో పెట్టి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మీకు అందుబాటు కలగదు కదా. మరలా మీ ప్రాంతంలో పెట్టడానికి మీకు ఎంతవరకు ఈ యొక్క మందుల వల్ల మీకు న్యాయమైందని తెలుసుకోవడానికి మరలా కూడా పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి పెట్టేసి వెళ్ళిపోవడం నామహత అనే కాదు, అదైతే కాదు. మీరు మరలా మీకు కావాలనుకుంటే మన ఉచితంగా వస్తుంది కదా గవర్నమెంట్ వెహికల్ 104, అందులో కూడా మీకు మందులు ఉంటాయి. వీటి ద్వారా మీరు అడిగితే ఇస్తారు. తర్వాత మనం ఇస్తాం. మరలా మీరు అందరు ఇదే ఉత్సాహంతో మాకు సపోర్ట్ చేసినట్లయితే మీకు తగ్గిందని అనుకొని, అలాగే మన ఊర్లో ఒక్కళ్ళైనా మనం ఒక మంచి మేజర్ది ఏదైతే అది చేయించగలిగితే కూడా మీకు అంటూ ఒక మంచి ఇది విధానం కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడ పెట్టడానికి కూడా మేము ముందుకు వస్తారని మన ఆంధ్ర వనవాసి కళ్యాణ వాళ్ళు ఉచితంగా, అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా వైద్యం అందట్లేదు, అవునా కదా. కానీ మన కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటున్నాను. టైం లేదు కాబట్టి
త్వరగా మనం మెడిసిన్స్ ఎవరికైనా చూడాలంటే చాలా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కాబట్టి మాటలు పక్కనెట్టి మనం ఈ తీసుకోవడానికి ముందుకెళ్దామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, అలాగే మీ అందరి ఊరు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.